ఏపీలో కులాల దరిద్రం వదిలితేనే రాష్ట్రం బాగుపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు లేని కులం ఇప్పుడెందుకు ముందుకొస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా అన్ని విషయాలపై తానే మాట్లాడాలంటే ఎలా కుదురుతుందని నిలదీశారు. స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని చెప్తూ పౌరుషం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నేను కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకు వస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరైనా వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్ప డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికినా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి, అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని